హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం pTron Force X2 లేదా దీన్ని 12 అని చదువుతారా అనేది ఇక మీ ఇష్టం. సో మొత్తానికి దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో చాలా మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు స్మార్ట్ వాచ్ని లాంచ్ చేసేసారు. చాలామంది తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండాలి అనుకుంటూ ఉంటారు సార్. అంటే డైరెక్ట్ మొబైల్ నుంచే, అంటే డైరెక్ట్ వాచ్ల నుంచే కాలింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారు సార్. వాళ్ళ కోసం ఈ వాచ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు ఇంకా హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా కానివ్వండి, SpO2 అయినా కానివ్వండి, IP68 అయినా కానివ్వండి, ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని మనం అన్బాక్సింగ్ చేసి ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడదాం. అయితే ఈ వాచ్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే దానికోసం మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే pTronకి సంబంధించిన వాచ్. సో బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. దాంతోపాటు బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది బ్లూటూత్ 5.0 తోటి వచ్చిందని చెప్పేసి 10 మీటర్స్ వైర్లెస్ లెన్స్ తోటి, దాంతోపాటు 5 to 7 days వర్కింగ్ టైం ఉంది. స్టాండ్ బై టైం గురించి మాట్లాడితే 10 to 15 days ఉంది. ఛార్జింగ్ టైం 3 hours ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1.7 inches HD కలర్ డిస్ప్లే ఉంది. ఫుల్ టచ్ కంట్రోల్ ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్, బిల్ట్ ఇన్ మైక్, దాంతోపాటు లౌడ్ స్పీకర్ ఉంటుందని చెప్తున్నారు. కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్, దాంతోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్, స్పోర్ట్స్ మోడ్స్, IP68 అండ్ డస్ట్ రెసిస్టెంట్, దాంతోపాటే మనకు నోటిఫికేషన్, మల్టిపుల్ నోటిఫికేషన్ అలర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చూసుకున్నట్టయితే మనకు స్మార్ట్ వాచ్కి కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి బాక్స్కున్న ఈ కవర్ని మనం ఓపెన్ చేసినట్టయితే బాక్స్ లోపటి వైపు మనకు ఇక్కడ ఏంటి కవర్ ఉంది. సో ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసిన తర్వాత బాక్స్ లోపల వైపు మనకు వాచ్ని, దాంతోపాటు దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే ఇందులో ఉంది. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి ఈ వాచ్కున్న ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో వాచ్ చేతులు తీసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో దాంతోపాటే ఇక్కడ మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే కొంచెం రెక్టాంగిల్ షేప్లో ప్రొవైడ్ చేశారు. సో కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ pTron బ్యాండింగ్ ఉంది. సో బిల్డ్ క్వాలిటీ పర్లేదని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని ఆన్ చేద్దాం. సో దీన్ని ఆన్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది చేతిలో తీసుకుంటే. నెక్స్ట్ దీన్ని అయితే నేను ఆన్ చేసేస్తాను. ఆన్ చేసి ఇలా స్వైప్ చేసేస్తూ ఉంటే దీనిలో మనకు చాలా రకాల ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ బ్లూటూత్ తోటి కనెక్ట్ కాలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హార్ట్ రేట్ మానిటర్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. వాచ్ కూడా చేతికి పెట్టేసుకుంటే ఇలా కనిపించేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హార్ట్ రేట్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో ఇదైతే స్టార్ట్ అయిపోయింది. సో మిగతా ఫీచర్స్ గురించి కూడా మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది. దాంతోపాటు ఇక్కడ BP కూడా చూపిస్తుంది. SpO2 ఫీచర్ని కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మనం కింద నుంచి పైకి స్వైప్ చేసినా, లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేసినా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకు కాలింగ్ చేసుకోవడానికి, దాంతోపాటే నేను ఇంతకుముందు చూపించిన అన్ని ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనము రిమోట్లీ ఫోటోని కూడా క్యాప్చర్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం అన్నిటికీ ఇక్కడ నుంచే రిప్లై కూడా చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఒకసారి బ్రైట్నెస్ ఫుల్గా పెంచి చూద్దాం. సో ఇలా ఉంది ఫ్రెండ్స్, బ్రైట్నెస్ ఫుల్గా పెంచేసేస్తాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు QR కోడ్ దొరుకుద్ది. సో ఆ QR కోడ్ని మనము QR కోడ్ స్కానర్ యూస్ చేసేసి అయితే స్కాన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను మీకు స్కాన్ చేసి చూపిస్తాను. సో మనకు వాచ్లో QR కోడ్ ఉంది చూసారా. సో దాన్ని ఇట్లా మనం స్కాన్ చేసినట్టయితే మనకి ఇది స్కాన్ చేసేసి డైరెక్ట్ ఈ యాప్ని ఓపెన్ చేయిస్తుంది. అంటే డైరెక్ట్ మనము ప్లేస్టోర్లోకి వెళ్ళి డాఫిట్ అని టైప్ చేసినా సరే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది అనుకోండి. సో దీన్ని నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనము దీని డివైస్ని అయితే యాడ్ చేసేద్దాం. సో దానికోసం మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ అయి ఉండాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు pTron వాచ్ అని చెప్పేసి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇదైతే సింక్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం ఎన్ని స్టెప్స్ నడిచామో అదంతా అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. దాంతోపాటే టైం కూడా ప్రాపర్గా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆ BP అయినా కానివ్వండి, బ్లడ్ ఆక్సిజన్స్ అయినా కానివ్వండి, అవుట్డోర్ రన్నింగ్ అయినా కానివ్వండి, అవన్నీ ఇక్కడ నుంచే మనం ట్రాక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ వాచ్ ఫేసెస్ని ఇక్కడ నుంచే మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అలారం అయినా కానివ్వండి, దాంతోపాటే మనకు షట్టర్ స్పీడ్స్ అయినా కానివ్వండి, ఫేవరెట్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ మనం అదర్లోకి వెళ్ళినట్టయితే టైం ఫార్మాట్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. డ్రింకింగ్ వాటర్ రిమైండర్, వెదర్ అని చెప్పేసి ఇటువంటి ఆప్షన్స్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ప్రొఫైల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మనం నోటిఫికేషన్స్ అనేవి ఎక్కడెక్కడ నుంచి రావాలి అనేది కూడా మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసేసుకోవచ్చు. అంటే ఫోన్ కాల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలా, మెసేజెస్ రావాలా, ట్విట్టర్ అయినా కానివ్వండి, వాట్సాప్ అయినా కానివ్వండి, వాటన్నిటిని అయితే మనం ఇక్కడ ఎనేబుల్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫోన్ గురించి మాట్లాడినట్టయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం కాల్స్ని లిఫ్ట్ చేసేసి మాట్లాడవచ్చు. బిల్ట్ ఇన్ మైక్ కూడా వీళ్ళు
ప్రొవైడ్ చేశారు, లౌడ్ స్పీకర్ని కూడా వీళ్ళు దీనిలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలా చూసుకున్నట్టయితే వాచ్ బాగుంది ఫ్రెండ్స్. అయితే మరి ఈ వాచ్ని మీరు గివ్ అవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళేసి దీనిలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కామెంట్లో రండి. దీనికి సంబంధించిన విన్నర్ని నేను ఈ మంత్ ఎండింగ్లో లైవ్లోకి వచ్చి అనౌన్స్ చేస్తాను కాబట్టి లైవ్ని అయితే మిస్ చేయకండి. థ్యాంక్ యూ.